ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అంజలి, అంజలి, అంజలి. పలక వెంటంజలి. నేను పలికితే నువ్వు పిలవడం ఆపేస్తావుగా.
గీత, నువ్వు అలా పిలిస్తే వినాలనుందే. ఏంటే పిచ్చివాగుడు? లేదంజలి, స్నేహితురాలిగా నీ కళ్ళకి నిర్దోషిగా కనిపించొచ్చు, కానీ నేను చేసినవి చిన్న తప్పులు కావు. నిన్నెంత అవమానించాను, చందునెంత అనుమానించాను, అతన్ని అతనింటి వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టాను. అవేవన్నా నువ్వు కావాలని తెలిసి చేసినవా? కాదు కదా. తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఫలితం మారదంజలి. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది. పొరపాటును కూడా అలా అనుకో గీత. అయిపోయిందనుకున్న చోటే ఏ కథైనా నిజంగా మొదలయ్యేది. నీ లైఫ్ ఇక్కడే, ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. నీ ఆప్టిమిజం గురించి నాకు తెలుసు అంజలి, కానీ నా తప్పుల్ని క్షమించాల్సిన వాళ్ళు, నాకు జీవితాన్ని తిరిగివ్వాల్సిన వాళ్ళు నీలా ఆలోచించాలి కదా. చందు నన్ను ఆదరిస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందులో మొన్నటి ప్రవర్తన చూసావు కదా. అదే పొరపాటు గీత. చందు చాలా మంచి మనిషి, ప్రేమమూర్తి. క్షమించడం అన్నది అతనికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. చందు విషయంలో మాత్రం ఎంత కాదన్నా తప్పు నీదే. నీ వల్లే అతనంత దారుణమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అదే నేను చెప్పేది కూడా. ఇంత చేసిన నన్ను ఎంత మంచి మనిషి అయినా ఎలా క్షమిస్తాడు? పిచ్చిదానా, నీకు తెలియని విషయం చెప్తాను విను. నిన్న రాత్రి నువ్వు కనిపించకుండా పోయినప్పుడు కూడా అతను నీ గురించి వర్రీ అయ్యాడు. రమేష్, చందు, నేను ముగ్గురం కలిసి హాస్పిటల్స్ అన్నీ తిరిగాం. చందు ప్రకాష్కి ఫోన్ చేసి పోలీస్ ద్వారా అనఫిషియల్గా ఎంక్వైరీ కూడా చేయించాడు. అతనికి నిజంగా ప్రేమ లేకుండా ఉండుంటే, నీ మీద మనసు చచ్చిపోయి ఉండుంటే, అంత జరిగిన తర్వాత కూడా ఇంతలా పాకులాడతాడా? ఇంతగా తప్పిస్తాడా? నిజంగానేనా? మరి నిహారికతో పెళ్ళి? అదే ఓ చిన్న మిస్టరీలాగా ఉంది. చందు క్యారెక్టర్ను బట్టి చూస్తే అతను చేసుకోడు. ఇది అబద్ధం అనిపిస్తోంది. కానీ అతనే చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నిజమని నమ్మక తప్పడం లేదు. ఏదేమైనా నువ్వంటూ సారీ చెప్పి కలిసిపోవాలనుకుంటే అతనిక నిహారిక గురించి ఆలోచించడనే అనుకుంటున్నాను. చూద్దాం. ముందు ఇంటికి వెళ్దాం పద. అవునే, ఇన్నాళ్ళు తిండి నిద్ర లేకుండా టెన్షన్తో గడిపాను. ఇప్పుడు నీ చేతిలో చేయి వేశాక అన్నీ తగ్గిపోయి ఆకలేస్తోంది. పద ఇంటికి వెళ్దాం. నీకే కదమ్మా, మాకు కూడా ఈ విషయం జీర్ణం కావటం లేదు. మా అమ్మ ఏంటి ఇంత అహం చంపుకుని అంజలింటికి రావటం ఏంటి? ఇదంతా నిజమేనా అనిపిస్తోంది అసలు. అదీ కాక అది మీతో సూర్యతో అంత క్లోజ్గా తిరుగుతోందంటే చూస్తే గాని నమ్మలేనంత గొప్ప విషయం మాకు. ఇంతకీ ఎక్కడికెళ్లారు వీళ్ళు? గుడికెళ్ళారు బాబు. ఏంటేంటి వీళ్ళిద్దరూ కలిసి గుడికెళ్లారా? విన్నావా?
ఎన్నింటికని ఆశ్చర్యపోరండి. రాత్రి నుంచి అది చేసినవి తలుచుకుంటుంటే మత్తిపోతోంది అసలు. రండమ్మా. డాడీ చెప్పండి డాడీ, ఏంటంత మతిపోయే విషయం? వేరే ఉంటుందమ్మా, మీ విషయమే. అవునమ్మా, ఉన్నట్టు ఇంత బంగారు తల్లిగా మారిపోయావేంటి? ఇదిగో దీని సావాసం. ఏంటో డాడీ, ఇన్ని రోజులు ఏదో దెయ్యం పట్టినట్టయింది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేకపోయాను. మంచి వాళ్ళని బాధ పెట్టాను, పాడు మాటలు తలకెక్కించుకున్నాను. ఎందుకిలా అయిందో నాకు అర్థం కావడం లేదు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, నన్ను క్షమించమని, అంతే. ఇప్పుడే ఉంటారు బాబాయ్. గీత తండ్రిగా ఇంకా సిగ్గుపడుతున్నారా? చచ్చా, ఇంకానా? అసలు గీత తండ్రిగా పుట్టడం నా అదృష్టం. మరి అమ్మగా పుట్టడం గీత దురదృష్టం. బావుగారు, అలా వెళ్ళిపోతున్నారేంటి? ఇది మీ ఇల్లే. అబ్బే అది కాదు, అందరూ ఉన్నారు కదా అని. ఉంటే మీరు లేని లోటు లోటే. ఏ అంజలి, ఇట్రావే. అమ్మా, దీనికి పెళ్ళయ్యాక దంపతుల్ని ఇంతవరకు దీవించలేదు కదూ? అవునే, నాకింతవరకు ఈ ఆలోచనే రాలేదు. దట్ ఈస్ గీత. జస్ట్ మినిట్. అత్తయ్య, అక్షింతలు ఎక్కడున్నాయి? దేవుడి గదిలో ఉన్నాయమ్మా. మమ్మీ, దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. బాధపడకండి బావగారు, ఈ గీత ఏం చేసినా ఎంతో పరమార్థం ఉంటుంది. దండం పెట్టి చూడండి, జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఏంటి ఈ వేళాకోళం? హలో, వేళాకోళం కాదు, యమా సీరియస్గా చెప్తున్నాను. దండం పెట్టి చూడు, దర్జా తగ్గిపోదులే. పచ్చగా 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లండి. తథాస్తు. అన్యాయం ప్రసాదరావు గారు, అమ్మ చేతిలో ఏమీ లేదు కాబట్టి ఆవిడ ఇలా దీవించింది. మీరేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఏమివ్వాలో నువ్వే చెప్పవే. చైనాలో ఓ సామెతుంది, దాన్నే తెలుగులో చెప్తాను. చేపను పట్టిస్తే ఆ పూటకి సరి, అదే పట్టడం నేర్పిస్తే జీవితాంతం సిరి. బానే ఉందమ్మా. ఇప్పుడు నన్నేం చేయమంటావో అది కూడా తెలుగులోనే చెప్పు. బావగారికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వండి. వండర్ఫుల్ సజెషన్. ఏం సూర్యం, ఏమంటావు? క్షమించండి, నేను ఆ ఉద్యోగం చేయలేను. మీరంతగా ఇవ్వాలి అనుకుంటే అంజలికి ఇవ్వండి. నాకంత పెద్ద చదువులు లేవు. అదే నీ ప్రాబ్లం అయితే నువ్వేం వరీ కాకు. మాకు నీ చదువు మీద కన్నా నీ సమర్థత మీద నమ్మకం ఎక్కువ. కానీ నాకొద్దు. దయచేసి ఆ ఉద్యోగాన్ని అంజలికి ఇవ్వండి.
ఎవరైతే ఏముంది బాబు, మీ ఇద్దరిలో ఎవరుద్యోగం చేస్తే ఏముంది? మీరు మా దగ్గర ఉండడం అన్నదే ముఖ్యం, అంతే. సరే అంజలి, మీ ఆయన మాట కూడా కాదలనే కదా. మంచి ముహూర్తం చూసి జాయిన్ అయిపో. అలాగే బాబాయ్. ఒరే నీకన్నా పిచ్చెక్కిందంట్రా? పిలిచి ఉద్యోగం ఇస్తానంటే వద్దంటావేంటి? వద్దన్నక వెళ్ళి చేస్తానా? 10th ఫెయిల్ అయిన వాణ్ణి ఇంజనీర్ ఉద్యోగం ఎలా చేస్తానమ్మా? ఈ గోలంతా నీకెందుకురా? సమర్థత ఉంటే చాలని వాళ్ళే అంటున్నారుగా. అన్నారు. రేపు పొద్దున జరగరాంది జరిగితే నిన్నెవరు వేలు పెట్టమన్నారని పొడుస్తారు. అప్పుడు తలంచుకొని చేతులు కట్టుకొని నిలబట్టం కట్టి ఇప్పుడు వద్దని తలెత్తుకొని తిరగటం మంచిది కదా. అయినా ఉద్యోగం ఏం పోలేదు కదా, అంజలికి ఇస్తున్నారుగా. దానికిస్తే మళ్ళీ తిరుగుళ్ళు మరుగుళ్ళు ఉంటాయి. అయినా మగాడన్నవాడు ఉద్యోగం చేస్తాడా, పెళ్ళాన్ని చేయమంటాడా? నువ్వా మొగుడు అదా? తెలిసి తెలియని విషయాల్లో వేలు పెట్టకు. నోరు మూసుకొని అవతలికెళ్ళు. ఎప్పుడేది మాట్లాడాలో అస్సలు తెలిసావదు నీకు. నేను వెళ్తున్నా. ఈ కూతలు ఇంకెక్కడా కుయ్యకు.